హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. అలాగే రాశి ఫలాల ద్వారా చాలా విషయాలు గతంలో కూడా వివరించి ఉన్నారు. మనందరికీ సుపరిచితులు నాయకంటి మల్లికార్జున గురువుగారు. సో, మల్లికార్జున గురువుగారితో మనం చాలా కార్యక్రమాలు మున్ముందు చేద్దాం. కాకపోతే ఈరోజు ఒక ముఖ్యమైన కార్యక్రమం చేయబోతున్నాం. ఎందుకంటే ఆయన ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు, అలాగే ఆగమ శాస్త్ర, గణిత శాస్త్ర పండితులు కాబట్టి ఈరోజు ఒక మంచి విషయం గురించి చెప్పబోతున్నారు. శని వక్రగతిన పట్టబోతోంది. జూన్ 30 నుంచి 138 రోజుల పాటు ఉంటుంది అన్నట్టుగా వివరిస్తున్నారు. అయితే వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ శని ప్రభావం అనేది చూడబోతున్నాం, వినబోతున్నాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకండి వీడియోని. ఎందుకంటే ఇది అన్ని రాశుల వారికి సంబంధించింది కాబట్టి ప్రతి రాశి వారికి ఈ విషయాన్ని చేరవేసే ప్రయత్నం చేయండి తప్పకుండా. ఇక గురువుగారు చెప్పేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా పాటించండి, నోట్ చేసుకోండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. లేదు గురువుగారిని మేము కలవాలి అనుకుంటున్నామంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం గురువు. నమస్కారం. గురువుగారు, ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి ఈ శని వక్రగతి అనేది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వాళ్ళకి శని యొక్క ప్రభావం అంటే శని వక్రస్థితిలో ఉంటే, కుంభరాశిలో శని వక్రస్థితి అనేది ఏర్పడింది. జూన్ 30వ తారీఖు నుంచి కూడా నవంబర్ 15వ తారీఖు వరకు కూడా 138 రోజుల పాటు శని వక్రస్థితిలో ఉండటం వల్ల కొన్ని ఫలితాలు అనేవి మారుతూ ఉన్నాయి. అంటే 5 గ్రహాలకు మాత్రమే వక్రస్థితి అనేది శాస్త్రంలో చెప్పబడింది. దానిలో అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని 5 గ్రహాలకి వక్రస్థితి అనేది వస్తూ ఉంటుంది. అంటే ఈ సూర్యచంద్రులకి వక్రస్థితి అనేది ఉండదు. రాహుకేతులకి ముఖ్యంగా ఎప్పుడు కూడా వక్రగతిలోనే తిరుగుతుంటుంది. అంటే అపసవ్య దిశలో తిరుగుతుంటాయి. ఏదైతే శని యొక్క ప్రభావం వల్ల మంచి చెడులు, జ్ఞానము, అనుభవము, అవమానము శని చేయటం వల్ల మనిషి మానసికంగా స్థితి అనేది మారుతూ ఉంటుంది. కుంభరాశిలో శని యొక్క సంచారం అనేది సహజంగా 2 గ్రహాలు ప్లానెట్స్ అనేవి తిరుగుతూ ఉండగా ఒక గ్రహం యొక్క వేగం తగ్గడాన్ని వక్రస్థితి అంటాం. అది భూమి మీద కొన్ని రాశుల మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. దానిలో 3, 6, 11 స్థానాల్లో శని ఉండటం అనేది సుఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది గోచారరీత్యా. దిట్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందని చూస్తే, ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళ యొక్క ప్రభావం అంటే వృశ్చికము, ధనస్సు, మకరం, కుంభం అంటే చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం. చతుర్థ స్థానంలో శని వక్రగతి రూపంలో ఉంది అనంటే తృతీయ స్థానం మీద ప్రభావం పడుతున్నట్టు అర్థం. అంటే తృతీయ చతుర్థ స్థాన అధిపతులు శనీశ్వరుడు అయ్యాడు. ఈ శనీశ్వరుడు వల్ల మరి తృతీయ స్థానం మీద ప్రభావం వల్ల వీళ్ళకి అన్నీ కూడా సత్ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. సర్వత్రా విజయం లభించే అవకాశం ఉంటుంది. అంటే పెండింగ్ పనులన్నీ కూడా వేగవంతం కావటం, అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరగటం, ముఖ్యమైన అవసరాలు తీరిపోవటం, కుటుంబంలో సుపరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు, విందులు, వినోదాలు, మంచి యోగం కలిగే అవకాశం ఉంటుంది. అంటే ధైర్య సాహసాలు, ఆత్మవిశ్వాసం పెరగటం, ఆరోగ్యం మెరుగుపడటం. అంటే ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంటుంది. విదేశాలకు వెళ్ళే అవకాశం ఒకటి ఉంటుంది. కంపెనీ త్రూ కూడా విదేశాలకు వెళ్ళటం. ఎవరైతే విదేశాల్లో ఉన్నారో గ్రీన్ కార్డు హోల్డర్స్ కొంతమంది ఉంటారు. అంటే ఆ గ్రీన్ కార్డు హోల్డర్స్ వాళ్ళకు కూడా ఉద్యోగం లేక చాలా మంది కూడా బాధపడుతున్న వ్యక్తులకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఉద్యోగ పరంగా ఇబ్బందులు కలిగే అవకాశం అనేది లేదు వాళ్ళకి. అంటే ఉద్యోగము, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటం, గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేయటం, అలానే ఇళ్ళు కొనుగోలు చేయటం, బ్యాంకు లోన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండటం, ధార్మిక కార్యక్రమాలు, యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనటం, ప్రయాణాల వల్ల లాభం కలిగే అవకాశం ఒకటి ఉంటుంది. వాహన సౌఖ్యము, వాహనాలు కొనుగోలు చేయటం, ఉన్నతమైన ఆలోచనలు. స్త్రీలకి గతంలో ఏదైతే చదువు ఆపేశారో, ఉద్యోగం చేయకుండా ఉన్నారో ఇలాంటి విషయాల్లో మళ్ళీ బిగిన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత కావటం, మంచి మార్కులతోటి ఏకాగ్రత అనేది బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మానసిక స్థితి బాగా పెరుగుతుంటుంది వాళ్ళకి. మానసిక స్థితి పెరగటం వల్ల కూడా అన్ని పనులు అన్నీ కూడా క్లియర్గా అవుతాయి. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం జరగటం, ప్రేమించుకున్న యువతి యువకులకు కూడా
పెద్దలను ఒప్పించి వివాహం చేసుకునే అవకాశం, సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే సంతానం కలిగే అవకాశం, సంతానం సంపదప్రదం అంటారు. అంటే శరీరంలోంచి ఆనందదాతు హృదయం నుంచి కదిలితేనే సంతానం కలుగుతుందట. అందువల్ల సంతానం అనేది ఇంపార్టెంట్ కాబట్టి సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు, సంతానం కలగలేకపోవటాన్ని. అందువల్ల సంతానం కలగటం ఒకటి, బంధువులు స్నేహితులతో సఖ్యతగా ఉండటం, అన్ని పనులు కూడా అనుకూలంగా ఉండటం, అలానే అన్నదమ్ముల మధ్యలో కూడా మద్దతుగా ఉండడం, సపోర్ట్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్ కూడా కోర్టు సమస్యల పరిష్కారం కావటం, కోర్టు సమస్యలతోటి కూడా అన్ని పనులు కూడా చకచకగా వేగంగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాజకీయ నాయకులు కూడా అనుకూలంగా ఉంటుంది. ఫిల్మ్ స్టార్స్ కూడా చాలా అద్భుతంగా రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా టోటల్గా అన్నీ కూడా ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అని చెప్పుకోవచ్చు. అంటే అన్నీ కూడా వృశ్చిక రాశి వాళ్ళకి కాలం కలిసి వచ్చినట్టు, అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రయత్నం చేస్తే మటుకు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చాలా బాగుందనే చెప్తున్నారు కాబట్టి ఇంకా వాళ్ళు అనుకున్నవి 100% త్వరితగతిని కంప్లీట్ కావాలి అంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? వ్యాపారం బాగా కలిసి రావడానికి, మరింత ఆదాయాన్ని పెంచుకోవడానికి యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతి ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే కుబేర మంత్రాన్ని చదవటం వల్ల ఇంకా ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. మానసిక స్థితి పెరగటానికి క్షీరపుత్రాయుధ్యం అమృతతత్వాయుధ్యమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల ఉన్నత స్థానానికి వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సో అదండి విషయం. వృశ్చిక రాశి వారికి అసలు డౌటే లేదు, 100% అన్ని విషయాల్లో సక్సెస్ సాధిస్తారన్నట్టుగా చెప్తున్నారు. ఈ శని వక్రగతి వలన మీకు చాలా మంచి రోజులు రాబోతున్నాయి అన్నట్టుగా చెప్పొచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి, లేదా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాష్ట్రం మళ్ళీ కలుస్తాను. నమస్తే.